అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, కొత్తిమీర టమాటో రోటి పచ్చడి అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ డెడ్లీ కాంబినేషన్ ఫర్ దోశ, పూరి, చపాతీ అండ్ వైట్ రైస్లో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. అండ్ క్విక్ అది 10 to 15 minutesలో అయిపోతుంది. పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. వేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి, లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం మెంతుల తర్వాత కొంచెం మనం శనగపప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే శనగపప్పు వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం పల్లీలు అనేది యాడ్ చేసేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకొని నేను కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే కొన్ని నువ్వులు, జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే కొన్ని నువ్వులు అనేది యాడ్ చేసేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం జీరా అనేది యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి అనేది యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసేసుకుంటే దీంట్లో లైట్గా మనం చింతపండు అనేది యాడ్ చేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే మనం చిన్నగా చాప్ చేసుకొని టమాటోస్ వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను నేను. అలానే కొంచెం మగ్గనివ్వాలి. 4 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మొత్తం పచ్చిమిర్చి, టమాటో అన్నీ మగ్గిన తర్వాత దీంట్లోనే మనము గుప్పటి కొత్తిమీర అనేది యాడ్ చేసేది. కొంచెం ఫ్రై ఒక కట్ట కొత్తిమీర అనేది తీసేసుకోవాలి. దీంట్లో తీసేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్గా దీన్ని కొంచెం బరకగా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లోనే టమాటో, కొత్తిమీర దీన్ని కూడా వేసేసుకుని మెత్తగా కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. పోపుకి అనమాట. ఇది ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది పోపుకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జీరా అండ్ కొంచెం ఆవాలు అండ్ దాంట్లోనే లైట్గా ఎండుమిర్చి అనేది యాడ్ చేసేసుకోవాలి. అది మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఈ పోపు అనేది దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో దీంట్లో పోపు అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తాం. ఇలా మన యమ్మీ కొత్తిమీర రోటి పచ్చడి అనేది తయారైపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.